హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్ తెలుగు. నేను మీ ఆదిత్య నందుల. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఒక మహా లూట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని కనుక ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితే మీ అందరికీ ఫ్రీగా ₹40 పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఇంకా చెప్తాను. సో ఏంటంటే ₹40 కాదు, ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి. సో ఇది మొత్తం సేఫ్ అండ్ జెన్యూన్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఒక యాప్ గురించి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద అయితే ట్యాప్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వలేనట్లయితే సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఇక్కడ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ అండ్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఏ యాప్లో అయినా పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ ఇక్కడే పోస్ట్ చేస్తుంటా. సో అందరూ అయితే జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక గివ్ అవే కూడా రన్ అవుతుంది. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఒక 1K సబ్స్క్రైబర్స్ గివ్ అవే ఉంది. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ వీడియోకి నేను ఎవ్రీ వీడియో గివ్ అవే నెంబర్ 2 మాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ఇద్దరికి పేటీఎం క్యాష్ అయితే సెండ్ చేస్తారు. సో దానికి వెరీ ఈజీ. ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ డ్రైవ్ లింక్ ఉంటుంది. సో దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయండి. జస్ట్ మీ ఫోన్ నెంబర్ అలాగే మీ నేమ్ ఇస్తే సరిపోద్ది. ఇది కనుక విన్నర్ అయితే నేను మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడానికి సో అవైతే కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియో గివ్ అవే విన్నర్ని ఎలా పిక్ చేస్తారంటే వన్స్ ఈ వీడియోకి విత్ ఇన్ ఏ వీక్లో 75 లైక్స్ కనుక వచ్చినట్లయితే సో నేను గివ్ అవే విన్నర్స్ని అయితే పిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చెప్తాను. సో ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి సో మొత్తం ఫుల్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ చెప్పబోయే యాప్ నేమ్ వచ్చేసి పాకెట్ మనీ మాట. సో ఇందులో ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో దాని గురించి అయితే ఫుల్గా చెప్తాను. సో ఫస్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ను అయితే ఇన్స్టాల్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి పాకెట్ మనీ అనే యాప్ను అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయండి. సో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసి అక్కడ హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ అనే దాని మీద ప్రెస్ చేసి కింద డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఉంటుంది. సో ఆ రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. సో మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ₹5 సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. లేకపోతే సైన్ అప్ బోనస్ అయితే రాదండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు అయితే రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా సింపుల్గా హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వచ్చేసి అక్కడ రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేసి సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. సో ఓటీపీ కన్ఫర్మ్ చేస్తే మీరు అయితే అకౌంట్ పాకెట్ మనీ యాప్లోకి అయితే లాగిన్ అవుతారు. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు ₹5 ఆల్రెడీ క్యాష్ వచ్చేసి ఉంటుంది. మీరు కనుక రెఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే తర్వాత ఇక్కడ సింపుల్గా ఆఫర్స్ అన్న ఒక ఆప్షన్ కనబడుతుంది కదా రైట్ సైడ్ డౌన్న. సో సింపుల్గా దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ జొమాటో అనే ఆఫర్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్నో అనే దాని మీద ట్యాప్ చేయండి. సో మీరు ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారు. సో అక్కడ మీరు జొమాటో యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఈ ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు జొమాటో యాప్ని యూజ్ చేయని వాళ్ళకి మాత్రమే. సో మ్యాక్సిమం మెంబర్స్ అయితే యూజ్ చేయకుండా ఉండొచ్చు. సో ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళకైతే రాదండి ఈ ఆఫరు. నెక్స్ట్ వచ్చేసి జొమాటో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెండ్ ఓటీపీ అన్న దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది జొమాటో యాప్. నెక్స్ట్ వచ్చేసి మీరు స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ ఈ విధంగా కొన్ని మనకి రెస్టారెంట్స్ అయితే కనబడుతుంటాయి. సో ఈ రెస్టారెంట్లో ఏదో ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మిమ్మల్ని ఆటోమేటిక్గా లొకేషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ముందుగానే కనబడిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని ఐటమ్స్ అయితే కార్ట్లోకి అయితే యాడ్ చేయాలి. సో ఐటమ్స్ ఏంటంటే వాటి యొక్క కాస్ట్ వచ్చేసి 300 to 350 మధ్యలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క కాస్ట్ వచ్చేసి 300 to 350 మధ్యలో ఉంటేనే మాత్రమే మనకు సెట్ అవుద్ది. అంటే మీరు ఐటమ్స్ని ఎలాగైనా ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే చికెన్ బిర్యానీ సింగిల్ ఉంది కదా, ఇవి 2 130 యాడ్ చేసి ఇంకొకటి యాడ్ చేసి దాన్ని అలా మీకు మొత్తం కలిపితే 350 రావాలి. ఒక ప్రోడక్ట్ ప్రైస్ అక్కర్లేదు. సో మీరు ఎలా చేసినా పర్వాలేదు, బట్ మీకు ఓవరాల్గా ₹350 అయితే రావాలి. సో వచ్చిన తర్వాత మీకు కార్ట్లో ఎలా ఐటమ్స్ అయితే యాడ్ చేయండి. సో నాకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటారు కదా ₹349 అయితే ఉంది. సో సింపుల్గా అలా అయిపోయిన తర్వాత యాడ్ అడ్రస్ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, సో సింపుల్గా మీ యొక్క అడ్రస్ని అయితే యాడ్ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇస్తే మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, లేకపోతే అక్కడ మీకు గూగుల్ మ్యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. సో మీరు ఎక్కడ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడో ఒక చోట అయితే మార్క్ చేసేసి దాన్ని అడ్రస్ కింద ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. సో కన్ఫర్మ్ చేస్తే నేను ఒక అడ్రస్ని అయితే కన్ఫర్మ్ చేసేస్తాను. నేను అయితే హైదరాబాద్లో అడ్రస్ని అయితే కన్ఫర్మ్ చేస్తాను. సో నేను వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉంటున్నా. సో ఏంటంటే ఇందులో మనకి ఒక ఆర్డర్ అయితే సెట్ చేయాలి. దాని గురించి అయితే ఏదో ఒక అడ్రస్ని అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత మన యొక్క పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయమంటుంది. సో సింపుల్గా పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ చేయండి. సో క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు యాడ్ చేయమంటున్నానంటే క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ చేస్తేనే మనకి సేఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే
బాగా కిందకి స్క్రోల్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేసి క్యాష్ ఆన్ డెలివరీని అయితే యాడ్ చేయండి. సో క్యాష్ ఆన్ డెలివరీని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇక్కడ 300 to 350 ఎందుకే యాడ్ చేయమని చెప్పానంటే ప్రొడక్ట్స్ కాస్ట్ వచ్చేసి మనం క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ చేయాలంటే మినిమం 350 రూపీస్ దాటితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ మనం 300 కన్నా తక్కువ ఆర్డర్ చేస్తే మనకి ఆఫర్ సెట్ అవుతుంది. సో అందుకే 300 to 350 మధ్యలో అయితే యాడ్ చేయమని చెప్పాను. సో సింపుల్గా క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ చేసిన తర్వాత మీకు అన్నది ఆర్డర్ అయితే ఈ విధంగా ప్లేస్ అయిపోద్ది. సో ఇక్కడ ప్లేస్ అయిపోయింది ఆర్డర్ అన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కనుక అప్పుడు మళ్ళీ మనం పాకెట్ మనీ యాప్లో ఈ యాప్ను అయితే ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసేయండి. మొత్తం రీసెంట్ యాప్స్ నుంచి అన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తారంటే పాకెట్ మనీ యాప్ను అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది 46 రూపీస్ అని వచ్చినట్టు. సో ఇక్కడ మీరు చాలామంది డౌట్గా ఉండొచ్చు, మరి అక్కడ ఆర్డర్ చేసేస్తాం కదా అది ఏమిటండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా మీరు అయితే మళ్ళీ ఒకసారి మీరు జొమాటో యాప్లోకి వెళ్తే రైట్ సైడ్న ఒక బర్గర్ లాగా కనబడుతుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ మీ యొక్క అకౌంట్లో మై ఆర్డర్స్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క ఆర్డర్ కనబడుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సపోర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క ఆర్డర్ అనేది ఐ వాంట్ క్యాన్సిల్ మై ఆర్డర్ అని టైప్ చేయండి. సో వాళ్ళ టీంలో ఒక పర్సన్ వచ్చేసి మీతో చార్జ్ చేస్తారు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారని. సో మీరు ఏం చెప్తారంటే ఏదో ఒక రీజన్ అయితే పెట్టేయండి, అంటే నేను మా ఇంటి దగ్గర లేను, సో సంథింగ్ ఏదో ఒక రీజన్ అయితే పెట్టేసి ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేసామనండి. వాళ్ళు అయితే ఆర్డర్ని క్యాన్సిల్ చేసేస్తారు. సో ఈ విధంగా చేసినందుకు మనకి పాకెట్ మనీ యాప్లోకి ఏంటంటే ఒక 40 రూపీస్ ఫ్రీగా అయితే వస్తుంది. సో మీరు ఆర్డర్ని కూడా తిన్నారు, జస్ట్ వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టేసి మళ్ళీ క్యాన్సిల్ చేసినందుకు ఒక 40 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా. సో నా అకౌంట్లో ఇప్పుడు వచ్చేసి 46 రూపీస్ అవుతుంది. సైన్ అప్ బోనస్ ఏమో 5 రూపీస్, నెక్స్ట్ వచ్చేసేమో ఒక 40 రూపీస్ ఏమో ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు. సో నా యొక్క వ్యాలెట్లో చూశారు కదా. సో తర్వాత ఏం చేస్తారంటే ఇది అమౌంట్ని అయితే విత్డ్రా తీసుకోండి. సో నేను విత్డ్రా కూడా తీసి చూపిస్తాను. విత్డ్రా తీసే ముందుగా సో మీకు ఇందులో ఇంకా మనీ ఎర్నింగ్ చేసుకోవడం ఉంటాయని చెప్పాను కదా. సింపుల్గా ఏం లేదండి, ఈ యాప్లో వచ్చేసి ఇక్కడ ఆఫర్స్ అన్న దాని మీద ప్రెస్ చేయండి. సో ఆఫర్స్ అన్న దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి చాలా రకాల యాప్స్ని ఇన్స్టాల్ చేసి అక్కడ కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. ఆ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మనకు మనీ అన్నది ఇస్తారు. సో సింపుల్గా ఇప్పుడు వేదాంత అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అయ్యి ఒక క్లాస్ అటెండ్ చేస్తే మనకి 13 రూపాయలు అయితే ఇస్తారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆఫర్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. బట్ ఈ యాప్స్ అని ఏంటంటే మీరు ఫస్ట్ టైం అయి ఉండాలి, అంటే మీరు ఆల్రెడీ వేదాంత యాప్ని యూస్ చేస్తూ ఉంటే అది పని అవ్వదు. సో అట్లా మీరు మీ యొక్క అకౌంట్లో ఫస్ట్ టైం చేస్తేనే మీకు ఈ మనీ అయితే వస్తుంది. సో సింపుల్గా దీంట్లో అది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి హోమ్ పేజ్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ టాప్లో తంబోలా అని చూసారు కదా. సో తంబోలా ప్లే చేసి కూడా మనీ అయితే చేసుకోవచ్చు. సో నేను ఒకసారి తంబోలా ప్లే చేశాను, నాకు వచ్చేసి ఏంటంటే 1 రూపీ వచ్చింది. సో మీ ఇష్టం, మీరు ఖాళీగా ఉండి లీజర్ టైంలో ఉండి గేమ్స్ కనుక ప్లే చేసుకోవాలి అనుకుంటే తంబోలా అన్న దాని మీద కూడా ప్లే చేసి సో మనీ అయితే ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా. సో దీని మీద ప్రెస్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఏంటంటే మీరు పని చేయండి, ఏంటంటే ఫస్ట్గా మీ ఫ్రెండ్కి రెఫర్ చేసి తనను కూడా ఒక ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసామనండి. సో తన్ని లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క రెఫరల్ కోడ్ ఇచ్చి లాగిన్ చేయమనండి. సో ఆ విధంగా చేస్తే తనకి సైన్ అప్ బోనస్ వస్తుంది, మీకు రెఫర్ చేసినందుకు 5 రూపీస్ అమౌంట్ వస్తుంది. మళ్ళీ తను ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసేసినందుకు తనకి ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా మీరు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేస్తే మీకు 10 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రెఫర్ అండ్ ఎర్న్ కూడా చేసుకోవచ్చు మీరు అయితే. ఇప్పుడు దీన్ని మనీ విత్డ్రా ఎలా చూపిస్తాను. సో పేమెంట్ కూడా వితిన్ 10 to 20 మినిట్స్లో అయితే వస్తుంది. సింపుల్గా దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు పేటిఎం అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మన యొక్క ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నా దాంట్లో ఇప్పుడు 46 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను 45 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో 2.25 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జ్ అయితే పోద్దంట. సో 42.75 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేయమని పెడుతున్నాను. సో నేను ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్స్ఫర్ పెట్టాను. సో అక్కడ లోడ్ అవుతుంది నాకు. సో లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయితే అడుగుతుంది. సో అక్కడ నేను అడిగితే ట్రాన్స్ఫర్ అయితే చేశాను. సో ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు చూపించింది. సో అక్కడ చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఇనిషియేటెడ్ ఇన్ 10 minutes ఉంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రెడీమేడ్ కూడా చూపిస్తున్నారు, చూసారు కదా. సో ఇక్కడ నా బ్యాలెన్స్లో చూసుకుంటే అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా 1.4 పైసే ఉంది. సో ఈ విధంగా అయితే మీరు మనీ అయితే 40 రూపీస్ ఫ్రీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక్క రూపాయి కూడా చేయక్కర్లేదు. సో మీరు పెట్టిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా 40 రూపీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. 75 లైక్స్ కనుక 7
7 డేస్లో క్రాస్ చేసినట్లయితే 2 మెంబర్స్కి పేటీఎం క్యాష్ గివ్ అవే కూడా ఉందన్నాను కదా. సో కంపల్సరీగా అందరూ అయితే వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి ప్లీజ్. మన ఛానల్కి కొంచెం సపోర్టివ్గా అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే అరే ఏంట్రా ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో అందరూ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద అయితే ట్యాప్ చేయండి. సో మీకోసం ఇట్లాంటి అమేజింగ్ లూట్స్ అయితే తీసుకుని వస్తూనే ఉంటాను. అలాగే సేఫ్ అండ్ బెస్ట్ లూట్స్ అయితే తీసుకుని వస్తాను, అదొకటి అయితే మర్చిపోకండి. సో మన ఛానల్లో వచ్చే ప్రతిది కూడా సేఫ్గా ఉంటేనే తీసుకుని వస్తాను. ప్రతి చెత్త గురించి మీకు అయితే చెప్పి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే కొట్టేసేయండి మరి. సో ఇక ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఇంకైతే ఉంటాను. సో ఈ వీడియోకి ఇంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బై బై నౌ.